పండుగకు మేము మంచిగా అరిసెలు ఎక్కువ చేసుకుంటాం. సకినాలు, అరిసెలు, లడ్డు, తీపి వస్తువులు ఎక్కువ చేసుకుంటాం కాబట్టి ఫస్ట్ అరిసెలు చేస్తాం ఎప్పుడైనా. హాయ్ ఫ్రెండ్స్, సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఎస్పెషల్లీ అప్పల ప్రిపరేషన్ మొదలైపోయాయి. సంక్రాంతి అంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది చిన్నప్పుడు అమ్మ చేసే అప్పలు. ఈ పాపం ఈ విధంగా రావాలి అంటే మంచిది. మంచిగా కలపాలి. కలిపిన తర్వాత ఇందులో పల్లి పొడి, నెయ్యి, యాలకుల పొడి, బెల్లం, బియ్యం పిండి, కొబ్బరి, సింపుల్ ఇంగ్రీడియంట్సే అయినా అప్పల టేస్ట్ మాత్రం చాలా చాలా స్పెషల్. అమ్మ చేతి రుచులు, పేషెన్స్ అండ్ లవ్ అన్నీ కలిసి వచ్చే ఒక స్వీట్ మెమరీలా ఉంటాయి. అప్పల విశేషాలు అయ్యాక భోగి మంటలు వేయాలి అంటూ మార్నింగ్ ఎర్లీగా అందరూ కలిసి మంటలు వేసుకొని రేగు పండ్లతో స్నానం చేసి పెద్దల బ్లెస్సింగ్స్ తీసుకోవడం. ఇంకా ఫుడ్ స్పెషల్స్ వచ్చేసి పులగం, కలుగ కూర చేసి ఆ డేనైతే ఎండ్ చేసేస్తాము. ఆ రోజుల్లో టీవీ కంటే కూడా బయట గేమ్స్ చాలా ఎక్కువ. రిలేటివ్స్ ఇంటికి వెళ్ళడం, కజిన్స్తో కబుర్లు, కొట్లాటలు, ఆటలు, కొత్త బట్టలు వేసుకొని సంక్రాంతి లంచ్ కోసం వెయిట్ చేస్తూ. సంక్రాంతికి మా ఊర్లో ప్రతిసారి ముగ్గుల పోటీలు పెట్టేవారు. రేపు ఏం ముగ్గు వేద్దామా, కలర్స్ అన్నీ ఉన్నాయా అని ఆ హడావిడిలో ఉండడం. ఇప్పుడైతే మనం ఎంత బిజీ లైఫ్లో ఉన్నా కూడా ఈ ఫెస్టివల్స్ మాత్రం మన రూట్స్ని మళ్ళీ గుర్తు చేస్తూ ఉంటాయి. ఈరోజు అప్పలు చేస్తూ నాకు అనిపించింది, సంక్రాంతి అంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఫుడ్, ఇట్స్ ఆల్ అబౌట్ మెమరీస్, ఎమోషన్స్ అండ్ టుగెదర్నెస్. ఈ వీడియోలో చూపిస్తున్న అప్పలు జస్ట్ ఒక డిష్ మాత్రం కాదు. ఇది చిన్నప్పుడు గడిచిన రోజులు, అమ్మ ప్రేమ, ఫ్యామిలీ వార్మ్త్ అండ్ మన కల్చర్ రిఫ్లెక్షన్. ఈ సంక్రాంతికి అందరూ కలిసిమెలిసి హెల్దీగా, హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నా. మీ చైల్డ్హుడ్ సంక్రాంతి మెమరీస్ ఏంటి? భోగి మంటల, అప్పల, ఆర్ ఇస్ ఇట్ అబౌట్ ఫ్యామిలీ గ్యాదరింగ్స్? కమెంట్స్లో మీ మెమరీస్ షేర్ చేసుకోండి. అండ్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.